నమస్కారం. నా పేరు రాజ్. ఇది నా ఫస్ట్ తెలుగు వీడియో అనుకుంటాను బ్లాగ్లో. ఇంతవరకు నేను చేయలేదు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ రాలేదు. నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను. జస్ట్ ఇది అపార్ట్మెంట్, నేను ఉండేది కాదు, అందుకే టెన్షన్. మీకు విషయం చెప్పాలి అంటే నార్మలీ మీకు తెలిసిందే, నేను కూడా కొంచెం చెప్తాను. ఒకవేళ అర్థం కాకపోయినా, ఎప్పుడైనా ఆలోచించకపోయినా మీకు హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మేము ఎవరి మాట వినాలి అంటే అందరూ చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు ఏమంటారు వాళ్ళ మాట వినాలి, ముంగల్కి వస్తాం. ఓకే, నేను తప్పనట్లేదు, తల్లిదండ్రుల మాట వినరాదని చెప్పట్లేదు, వినాలి, వాళ్ళే మాకు అంతా. కానీ ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే మా చాయిస్ మళ్ళీ సొసైటీ, ఇది రెండు. ఒకటి మా చాయిస్ అంటే ఇప్పుడు మేము ఏది సాధించాలనుకుని ఉంటాం. నార్మలీ నా తెలుగు కొంచెం టీఎస్, ఓకే, తెలంగాణ స్టేట్ బోర్డర్ మాది. నా ఊరు తెలంగాణ కాదు, నేను కర్ణాటక వాడిని. ఓకే, సో అందుకే లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, అర్థం చేయడానికి చేసుకోండి, సారీ. ఏంటంటే మా చాయిస్ అంటే ఇప్పుడు డ్రీమ్ ఉంటుంది ఒక్కొక్కరికి. నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఆర్మీ అవ్వాలి, ఎయిర్ హోస్టెస్ అవ్వాలి, వాటెవర్, ఎయిర్ పైలట్ అవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఏమో ఆర్మీ అవ్వాలి, వాటెవర్. ఇవి మీ చాయిసెస్. ఓకే, ఇంకా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదా షిప్పింగ్ కెప్టెన్ అవ్వాలి, వాటెవర్. ఇవన్నీ చాయిసెస్ మీవి. ఇవి తప్ప ఇంకోటి ఉంది సొసైటీది. అంటే తల్లిదండ్రులు ఇది ఎమర్జెన్సీ కోసం డబ్బులు లేక ఏదో పనికి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కూలీ ఉండొచ్చు, నార్మలీ ఏమంటారు దానికి, హోటల్ లైన్స్ కానీ, ట్రావెల్స్ అంటే మీ చాయిస్తో కాదు, వాళ్ళ చాయిస్తో వెళ్తారు కదా, వెళ్ళండి. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంచెం స్టేటస్ చేంజ్ అయ్యాక ఆల్మోస్ట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా పర్వాలేదు, కొద్దిగా అమౌంట్ యూజ్ చేసి ఒక బిజినెస్ చేయండి. బిజినెస్లో అంతా ఏముంది, రెప్యుటేషన్ ఉంది, అందులో ఎంప్లాయీస్లో లేదు. ఎంప్లాయీ ఎంత పెద్ద ఎంప్లాయీ అయినా, ఎంప్లాయీ ఏ పెద్ద కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్నా అతనికి ఆ కంపెనీ ఓనర్ అని చెప్పరు, ఆ కంపెనీ ఎంప్లాయీ అని చెప్తారు. అది మేనేజర్ ఉండని, మేబీ యాన్యువల్ జనరల్ మీన్స్ ఏజిఎం ఉండొచ్చు, ఎస్జిఎం ఉండొచ్చు, వాటెవర్. బట్ అదే చిన్న షాప్ అయినా పర్వాలేదు, మీ చాయిస్తో, మీ ఇష్టంతో చేసే ఆ షాపు మీదే ఉంటుంది. కరెక్టే కదా? ఇది ఎవరిది షాప్ అంటే మీ పేరు చెప్తారు, ఇది ఆయనది, ఆయనే ఓన్ చేస్తాడు, ఆయనే రన్ చేస్తాడు, వాటెవర్. అది ఏ షాప్ అని చెప్పను నేను, అది కూడా మీ చాయిస్ ఉంటుంది అందులో. ఇంకోటి, ఇంకో చిన్న బిజినెస్ ఆప్షన్ ఉంది నా దగ్గర, చెప్తాను. ఒకటి, అమెజాన్లో ప్రోడక్ట్స్ కొంచెం అలాగే సెర్చ్ చేస్తూ ఉండండి నార్మలీ. అప్పుడు మీ మైండ్లో కొన్ని ఐటమ్స్ ఆటోమేటిక్లీ వస్తాయి. ఈ ఐటమ్ మా ఊర్లో 10 రూపాయలు దొరుకుతుంది, 20 రూపాయలు దొరుకుతుంది, అమెజాన్లో 500, 600 అమ్ముతున్నారు, అది అని మీకు డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ని అలాగే వదిలేయద్దు. యాక్చువల్లీ అమెజాన్ కోసం ఏం కావాలంటే ఒక జిఎస్టీ నెంబర్ కావాలి, ఒక షాప్ రిజిస్టర్డ్ సర్టిఫికెట్ కావాలి. అలా ఉంటే షాప్ని అమెజాన్లో యాడ్ చేసుకుంటారు. సో నార్మల్లీ మీరు ఏం చేయాలంటే ఉద్యమ్ సర్టిఫికెట్ అని వస్తుంది, నెట్లో మీరు సెర్చ్ చేసి జస్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఓటీపీ వేసి ఒక సర్టిఫికెట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది అడ్రస్ అవన్నీ అడుగుతుంది, మీ ఇంటిని యూజ్ చేసుకోండి. మీ ఇల్లే ఒక షాప్ అనుకోండి, ఒకవేళ మీ దగ్గర షాప్ లేదంటే ఇల్లునే షాప్ లాగా మార్చుకోండి, అదే వాడండి. తర్వాత జిఎస్టీ నెంబర్ కోసం అప్లై చేయండి, అదే ఉద్యమ్ సర్టిఫికేట్ యూజ్ చేసి.
వస్తుంది. అది కూడా ఎక్కువ కాస్ట్ కాదు, మ్యాక్సిమం మీకు 10,000 లోపల అయిపోతుంది షాప్ కథ. మీ దగ్గర ఏం ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవసరం లేదు. మీ దగ్గర ఇప్పుడు అదే ప్రోడక్ట్స్ మీరు చూసి ఉంటారు కదా, 10 రూపాయలకి 20 రూపాయలకి దొరికే ప్రోడక్ట్ 500 600కి అమ్ముతున్నారు అమెజాన్లో అని. సో మీరేం చేయాలంటే తీసుకోవాలి, అమెజాన్లో రిజిస్టర్ చేసి ఆ ప్రోడక్ట్ని 400 లేదంటే 450కి అక్కడ రిజిస్టర్ యాడ్ చేసి పెట్టాలి. సో ఎవరెవరు నార్మలీ చూస్తారు కదా 500 అక్కడ దొరుకుతుంది, ఇక్కడ 450 400 దొరుకుతుంది అంటే ఆర్డర్ ఖచ్చితంగా మీకే వస్తుంది. సో మీరు ఆర్డర్ వచ్చాక కూడా అక్కడ నుంచి ఎక్కడ మీకు తెలుసు కదా ఎక్కడ దొరుకుతుందని, తీసుకొని ప్యాక్ చేసి పెడితే చాలు, వాళ్ళు వస్తారు తీసుకొని వెళ్తారు కదా, మీ డ్యూటీ ఫినిష్, మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి అప్పుడే. సో అది కాక ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటెవర్ జ్యూసెస్ అన్నీ ఆప్షన్ ఉంది అమెజాన్లో. అంటే మీరు అక్కడ ఉన్నవే అమ్మాలి అని లేదు, మీరు మీ షాప్లో ఉన్న ఏదో ఒక ప్రోడక్ట్ యూనిక్ చేసి దాన్ని కూడా రిజిస్టర్ చేసి దాని ప్రైస్ వేస్తే ఎక్కడో ఉన్న అంటే కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీఎస్లో ఉన్నారు కానీ కస్టమర్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు కానీ మీకు అవసరం లేదు, వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు, ఎక్కడి నుంచో ఎలాగో వెళ్తుంది, మీ అమౌంట్ మాత్రం మీ ప్రైస్కే వెళ్తుంది. అది మైండ్లో పెట్టుకోండి నార్మల్లీ. సో ఆల్మోస్ట్ ఏం చెప్తున్నానంటే నార్మల్లీ బిజినెస్ ఈజ్ ఏ బెస్ట్ వన్ ఆప్షన్. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తాం కదా మేము, ఈ నార్మల్ వితౌట్ చాయిస్ ఏమంటారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది, అది ఓ లెక్కలు చూస్తే స్లేవరీ అంటారు కదా, మేము గులామగిరి అని అది ఇది అని చెప్తాము. వన్స్ అపాన్ ఎ టైమ్ వీఆర్ ఏ స్లేవ్స్ టు ద ఇంగ్లాండ్స్, బ్రిటిషర్స్, డచెస్, వాటెవర్. సో ఇలా చెప్తాం కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కానీ చెప్పడానికి లేకుంటుంది. ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఓనర్స్ ఎంత యాక్చువల్లీ అందరూ చెప్పట్లేదు, కొన్ని ఓనర్స్ ఇలా ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ కావాలి లేదంటే చుట్టి అంటే హాలిడేస్ కావాలంటే మీరు చెప్తారా, చెప్పిన వెంటనే ఇది మీ ఇల్లు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు నడవదు, ఒకవేళ పోవాలనుకుంటే వెళ్ళండి మళ్ళీ రాకండి, లేదంటే అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇయ్యము మా దగ్గర లేదు, ఎక్కడైనా లోన్ తీసుకోండి, లేదంటే నడపండి ఎక్కడైనా చూసి అంటారు. వాళ్ళు ఇస్తాము చలో హెల్ప్ చేద్దాము అని మైండ్లో లేకుంటుంది. వాళ్ళు మీ దగ్గర మీకు పేమెంట్ ఒక 40,000 ఇస్తే నార్మల్లీ వాళ్ళు 4 crores లేదంటే 4 lakhs అయినా సంపాదిస్తారు యాజ్ పర్ సేమ్ కంపారిజన్. లేదంటే వాళ్ళు ఎంప్లాయిడే పెట్టారు మీకు. సీరియస్లీ యాక్చువల్లీ వాళ్ళ లాభం ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్సే కదా చేసేది. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్మోస్ట్ ఎవరికి లేకుంటుంది. హెల్ప్ చేసే మైండ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ అంటే చాలా తక్కువ. యాక్చువల్లీ ఒక 1000 మందిలో ఎవరు ఒక 100 మంది దొరుకుతారు, మీకు 100 మంది కూడా దొరకరు. ఆల్మోస్ట్ ఒక 50% దొరకచ్చు. అంటే మీకు హెల్ప్ చేసే మనసుతో చేస్తారు, చెప్పరు. కానీ చాలామంది నేను చూసిన ప్రకారం, నేను కూడా యాక్చువల్లీ జాబ్ చేశాను, బిజినెస్ చేయాలి అనుకొని అలాగే ఉండిపోయాను కొంచెం. నో ప్రాబ్లం, ఐ డూ. కాన్ఫిడెన్స్ వదలద్దు. ఇంకోటి యాక్చువల్లీ ఒక్కోసారి వస్తాయి సిచ్యువేషన్స్, చెప్పరాదు. యాక్చువల్లీ నాకు వచ్చాయి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక్కోసారి కొంచెం ఎందుకే ఇంత బాధ వస్తుంది, ఏం చేసాము అని వస్తుంది, ఏం పాపం చేసాము, వాళ్ళకి ఏం కరుడు ఉంది, మా దగ్గర లక్ష కూడా లేదు, అసలు మాకే ఎందుకే అవుతుంది, దొంగతనం అవుతుంది, ఫ్రాడ్ అవుతుంది. అప్పుడప్పుడు మా దగ్గర నుంచే నార్మలీ కామన్ పీపుల్ ఫుడ్ కోసం ప్రాబ్లం, ఇంట్లో ట్రీట్మెంట్ కోసం ప్రాబ్లం, హాలిడేస్ లేకుంటాయి, మంచి టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ కానీ అది కానీ ఏమీ లేకుంటాయి. అయినా మన కాన్ఫిడెన్స్ వదలరాదు, ఎందుకంటే అది మమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇదొకటి నేను నమ్ముతాను. చాలా స్ట్రాంగ్ అంటే ఎంత టఫ్, ఆల్మోస్ట్ ఫుడ్కి కూడా లేదనుకోండి అమౌంట్, అవి మీకు ఏదో నేర్పి వెళ్తాయి. అంటే మీరు డిసప్పాయింట్ చాలా అవ్వకూడదు.
ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. 1 మినిట్. ఇది చాలా లెంథీ అవుతుంది. ఇంకో వీడియో చేస్తాను.